ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము ఏమి సెలవిస్తుందో మనం అందరం కూడా చదువుదాం. కీర్తన 16వ అధ్యాయము 11వ వచనము. జీవ మార్గము నీవు మాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నదంట. ఎంత గొప్ప మాట చూడండి. ఉదయము చాలా సందర్భాలు క్రైస్తవ విశ్వాసంలో మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటనంటే, విశ్రాంతి దినమున ఆచరించడం గొప్ప ప్రాముఖ్యమైన లక్షణం మనకు ఉండాలి. చాలామంది ఏం చేస్తారు అని అంటే, విశ్రాంతి దినమున ఆచరించట్లో వెనకపడుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? ఎవరైతే దేవుని సన్నిధికి దగ్గరగా ఉంటారో వారి జీవితాల్లో నిత్య సుఖములు ఉంటాయంట, నిత్య సమాధానం ఉంటుందంట. అందుకే సంపూర్ణమైన సంతోషము ఆయన సన్నిధిలో ఉన్నది అంటాడు. చూడండి, సన్నిధిలోకి మనం వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మన దుర్నీతి నుంచి దూరం చేస్తాడు. ఉన్నతమైన కార్యాలు మన పక్షాన ఆయన జరిగించుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మందిరాలకు దూరంగా ఉండొద్దు, దేవుని సన్నిధికి దూరంగా ఉండొద్దు. సంతోషం ఎక్కడుంది, సమాధానం ఎక్కడుందంటే తన మందిరంలోనే ఉన్నది. అందుకే చాలామంది భక్తులు తన మందిరాన్ని విడవడానికి ఇష్టపడరు. చాలామంది సేవకులు తన ప్రాణాన్ని వాక్య పరిచర్యలోనే విడవడానికి ఇష్టపడతారు. ఎందుకనంటే అట్టి సంతోషము, అట్టి సమాధానము దేవుని మందిరంలో మాత్రమే ఉన్నది. ఇంకొక విషయం ఏంటో తెలుసా? నిత్య సుఖములు ఆయన చేతిలో ఉన్నవంట. కాబట్టి మీరు అందరూ కూడా విశ్వసించండి, స్థిరపరచబడండి, దేవుని సన్నిధిలో దేవునికి చేరువైండండి. దేవుడే మీ పక్షాన కార్యాలు జరిగించి స్థిరపరిచి తన సన్నిధిలో తన మొక్కాంతిని మీ మీద ప్రకాశింపజేసి ఉన్నతమైన మేలులను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.